హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతం వీడియోని చూశారు కదండి. నేను సాయంత్రం పూజ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మా ఇంటి వరలక్ష్మి దేవి సింపుల్గా నా పూజా విధానం అయితే ఇలా చేసుకున్నానండి. ఈరోజైతే నేను ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నానో ముందు వీడియోలో షేర్ చేశాను కదండి. అలాగే సాయంత్రం పూజ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఉదయాన్నే తొందరగా వ్రతం చేసుకోవాలనే హడావిడిలో ఎక్కడెక్కడ ఈ విధంగా ఉంచేసానండి. ఇప్పుడు వీటన్నింటినీ సర్దుకొని ఇల్లంతా ఊడ్చి నీట్గా మాప్ పెట్టుకొని సాయంత్రం పూజకైతే అన్నీ సిద్ధం చేసుకోవాలి. వ్రతం చేసుకున్న రోజు మీకు కూడా ఇల్లంతా ఈ విధంగా హడావిడిగా ఉంటుందా? మీరు కూడా కామెంట్ చేయండి. ఉదయాన్నే కొన్ని పూర్ణాలు వేసానండి ప్రసాదం కోసమని. అలాగే కొంచెం పిండి మిగిలిపోయిందనేసి పిల్లలకైతే వేసి ఇచ్చాను. తర్వాత ఇల్లంతా ఊడ్చేసి నీట్గా మాప్ పెట్టి సింక్లో ఉన్న బౌళ్ళన్నీ తోపి గ్యాస్ అంతా తూడ్చేసానండి. ఇంతలోనే ఇప్పుడిప్పుడే చీకటైతే పడుతుంది. నేనైతే తలస్నానం చేసి అయితే వచ్చానండి. అలాగే అమ్మవారికి సాయంత్రం నైవేద్యం కోసం ఇక్కడ నేను ఆవు పాలతో పాలాన్నం అయితే వండుతున్నానండి. మా దగ్గర ఇక్కడ గోశాల ఉంది. గోశాల దగ్గరికి వెళ్ళి మా వారు ఆవు పాలు అయితే తీసుకొచ్చారు. స్వచ్ఛమైన ఆవు పాలతో అమ్మవారికి అయితే ఈరోజు పాలాన్నం అయితే వండి సాయంత్రం నైవేద్యంగా సమర్పిస్తున్నాను. కొంచెమైనా సరే స్వచ్ఛమైన ఆవు పాలతో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలని నాకు అనిపిస్తుందండి. అందుకే స్వచ్ఛమైన ఆవు పాలతో అమ్మవారికి నైవేద్యం వండాను. తర్వాత పూజ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే డ్రెస్ వేసుకున్నానండి. ఈవినింగ్ వత్తి పైకను దీపంలో కొంచెం నూనె వడ్డించుకొని అమ్మవారికి పూలు సమర్పించానండి. బ్యాక్గ్రౌండ్లో టీవీలో తిరుచానూరు అమ్మవారి లక్ష్మీ కళ్యాణం పెట్టుకొని ఇక్కడ నేను నా దగ్గర ఒక వెండికాయను ఉంటే ఆ వెండికాయని పెట్టుకొని అమ్మవారికి 108 నామాలతో కుంకుమార్చన అయితే చేసుకున్నానండి. కుంకుమార్చన చేసుకున్న తర్వాత కనకదార స్తోత్రం కూడా చదువుకున్నాను. తర్వాత అక్షింతలతో 108 గోవింద నామాలను అయితే చదువుకున్నానండి. అమ్మవారిని పూజించి నారాయణుని పూజించకపోతే అమ్మవారికి నచ్చదండి. అందుకే అమ్మవారితో పాటు ఆ నారాయణుని కూడా మనం పూజించుకోవాలి. అందుకని ఇక్కడ నేను 108 గోవింద నామాలను అయితే చదువుకున్నానండి. అలాగే అమ్మవారి 108 నామాలతో కుంకుమార్చన అయితే చేసుకున్నాను కదండి. ఆ కుంకుమార్చనను మనం స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన ధరించి వెళ్తే చాలా మంచిదండి. అందుకనే నేను ఆ కుంకుమనైతే కుంకుమ బన్నెలో వేసి పెట్టుకొని రోజు అయితే నుదుటిన ధరించుకుంటాను. అలాగే పాపిట్ల సింధూరంగా కూడా పెట్టుకుంటాను. పూజ అంతా పూర్తయిన తర్వాత స్తోత్రాలు చదువుకున్న తర్వాత అమ్మవారి కోసం వండిన ఆవు పాల నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పించి అమ్మవారికి అయితే ధూపం వేసి అమ్మవారికి ధూపం చూపించానండి. సాయంత్రం వేళలో ఇంట్లో ధూపం వేస్తే చాలా పాజిటివిటీ పెరుగుతుందండి. ముందుగా అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఇల్లంతా ధూపం చూపించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతిచ్చి గంట కొట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. చూశారు కదండి, వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఈ విధంగా అమ్మవారికి అయితే నేను పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మోకాళ్ళపై అమ్మవారికి అయితే నమస్కరించుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. నిజంగా సాయంత్రం వేళ పూజ చేసుకుంటే అమ్మవారు మా ఇంట్లోనే ఉన్నారా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. పూజ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకి మా వారికి అన్నం పెట్టి పని అంతా పూర్తయిన తర్వాత ఉదయం వ్రతంలో అమ్మవారికి పెట్టిన గాజులు చీర ఉంటాయి కదండి, వాటిని తీసుకొని గాజులు వేసుకొని చీరను కూడా కట్టుకుంటానండి. వ్రతం రోజు ఉపవాసం ఉంటాను కదండి. నైట్ అయితే ఏమి తీసుకోను, అమ్మవారి దగ్గర పెట్టిన పండ్లు మాత్రం తీసుకుంటానండి. రేపు శనివారం కదండి, ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ తీర్థం తీసుకుంటానండి.
అక్కడితో నా వరలక్ష్మి వ్రతం ఉపవాసం అయితే పూర్తవుతుంది. ఇక్కడ నేనైతే అమ్మవారి దగ్గర పెట్టిన చీరనైతే కట్టుకున్నాను. నార్మల్గా కట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి ముందు చాప వేసుకొని నేలపై పడుకుంటాను. రేపటి శ్రావణ శనివారం పూజ ఏ విధంగా చేసుకున్నాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.